అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంసీ డిజిటల్ మీడియా. నేను మీ మిథున్ చక్రవర్తి. ఏలూరు జిల్లా తడిగేపూడి గ్రామంలో హర్షిత స్కూల్స్, ఆ స్కూల్స్ గురించి ప్రతి అప్డేట్ ఏం జరిగింది ఏంటి అనేది ఎప్పటికప్పుడు కూడా నేను ఇస్తూనే వచ్చాను. అయితే వన్స్ ఫైనల్ ఏదైతే జరగాలి అని కోరుకున్నామో అది లాస్ట్ ఇయర్ జరిగింది. అందువలన ఇప్పటి వరకు కూడా నేను దాని గురించి టాపిక్ చేయలేదు. పెట్టుబడుల పేరుతో నందిగామ రాణి ఎన్ఆర్ఐలందరినీ కూడా మోసం చేసి 35 కోట్ల వరకు గుంజి వాటితో సొమ్ము చేసుకొని తన వ్యాపారాలకు గాను ఆ స్కూల్ పేరిట వీటన్నిటికీ కూడా పెట్టుబడులు రాబెట్టుకొని వాళ్ళని మోసం చేయడం జరిగిందని చెప్పేసి ఎవరైతే ఆ స్కూల్స్ లో పెట్టుబడి పెట్టి ఉన్నారో కొరపాటి చంద్రశేఖరరావు గారు వాళ్ళ టీం, ఆ హర్షిత స్కూల్స్ సొసైటీ మొత్తం కూడా క్యాన్సిలేషన్ ఆర్డర్ వచ్చి ఆ వ్యవస్థ మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోవడం, అదే స్కూల్స్ లో కేఆర్ఆర్ బ్రైట్ మైండ్ స్కూల్ అని కొత్త సంస్థ స్థాపించడం జరిగింది. ఆ స్కూల్స్ రన్ అవుతూ వస్తూ ఉన్నాయి. అయితే గతంలో కన్నా ఎక్కువగానే ఇప్పుడు ఆ స్కూల్స్లో అడ్మిషన్స్ చాలా ఎక్కువగా అడ్మిషన్స్ అవ్వడం, స్కూల్ కూడా అదే రీతిలో ముందుకు నడవడం, ఇప్పుడు ప్రజెంట్ టాప్ పొజిషన్లో కూడా రన్ అవుతా ఉంది ఆ స్కూలు. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, గతంలో ఈ పెట్టుబడుల పేరుతో మోసం చేసిన నందిగామ రాణి పరిస్థితి ఎలాగుంది అని అంటే, చూద్దామంటే కనీసం కనపడే జాడలేదు, విందామంటే ఆ మాట వినపడే జాడలేదు. అసలు ఎక్కడ ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు, ఉండటానికి నీడ లేదు, తినడానికి తిండి లేదు. బయట కనపడితే ఎవరు అరెస్ట్ చేస్తారు, బయట కనిపిస్తే పెట్టుబడుల పేరుతో మోసం చేసిన వాళ్ళు ఇంకేమైనా చేస్తారేమో, బయట కనపడితే మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అని కేసుల పరంపర, అరెస్టుల పరంపర నడుస్తున్న క్రమంలో వీళ్ళు ఎక్కడ ఉంటున్నారో కూడా అజాపజా లేకుండా కనుమరుగైపోయే పరిస్థితి వచ్చేసింది. ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకున్న కర్మ ఫలితం. ఆ రోజే చెప్పాం, ఖచ్చితంగా మీరు చేసిన వాటికి కర్మ ఫలితం అనుభవించాల్సి తప్పదు అని చెప్పేసి ఆ రోజే చెప్పాం. అది ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈ రోజున వాళ్ళు చేసిన పాపానికి గాను వాళ్ళని ఆదరించేటోళ్ళు లేరు, వాళ్ళ పేరు పలికేటోళ్ళు లేరు. వాళ్ళ పేరు ఇప్పుడు పలికేది ఎవరు అని అంటే, 1 పోలీసు వ్యవస్థ, 2 సిఐడి వ్యవస్థ, 3 కోర్టు, 4 జైలు. ఇవి మాత్రమే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, వాళ్ళతో సహవాసం చేస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. అయితే వీళ్ళు నిరంతరం ఇన్స్పెక్టర్ బెయిల్ మీద దాక్కొని బెయిల్కి అప్లై చేయడం, ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది. ఈ క్రమంలో సిఐడి కోర్టు వాళ్ళకి అరెస్ట్ వారెంట్ ఇస్తే దానికి బెయిల్కి గాను జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ని రద్దు చేసింది. తర్వాత రాష్ట్ర హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటే అక్కడ కూడా వీళ్ళు ఆర్థిక నేరగాళ్ళు, వీళ్ళకి బెయిల్ ఇవ్వడం వల్ల చాలా ప్రమాదం ఉందని చెప్పి హైకోర్టులో కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్తే సుప్రీంకోర్టులో కూడా వీళ్ళిద్దరికీ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి ఎట్టి పరిస్థితులు అసలు బెయిల్ ఇస్తే చాలా ప్రమాదం అని చెప్పేసి సుప్రీంకోర్టు సైతం కూడా వీళ్ళ బెయిల్ని యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేసింది. అయితే ఇందులో దాదాపుగా 7 వరకు ఉన్నారు నిందితులు. A1, A2గా నందిగామ రాణి, నందిగామ ధర్మరాజు ఉండగా వాళ్ళిద్దరికి మాత్రం సుప్రీంకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసి మిగతా 5కి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ 5కి కూడా బెయిల్ మంజూరు చేయడంలో షరతులు ఏంటంటే, ప్రతి వారం కూడా స్టేషన్లో ఒకరోజు సైన్ చేసి అక్కడ కనిపించాలి. ఎట్టి పరిస్థితిలో 1 వారమైనా సరే సైన్ మిస్ అయితే మళ్ళీ కూడా వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా బెయిల్ మంజూరు చేసింది. వీళ్ళు గతంలో రాజమండ్రి సిఐడి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. వీళ్ళని కూడా అప్పుడు కొన్ని బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు కొన్ని షూరిటీల ద్వారా బెయిల్ ఇచ్చారు వీళ్ళకి. అప్పుడు కూడా సేమ్ స్టేషన్లో సంతకం చేయడం, వారంలో ఒక రోజు స్టేషన్లో సంతకం చేయడం అని పూచీకత్తులతో కొంతమంది షూరిటీలతో వాళ్ళకి బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ షూరిటీ మీద బయటకు వచ్చిన తర్వాత, బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు స్టేషన్కి వెళ్ళడం మానేశారు. వీళ్ళు లార్డ్ ఆఫీసర్స్ కదా, వీళ్ళు వెళ్ళరన్నమాట. పోలీసులు కానీ కోర్టులు కానీ చట్టాలు ఏమైనా కానీ వాళ్ళ దగ్గరికి రావాలి అని వీళ్ళకి అహంకారం, వీళ్ళకి తలపోకరు అనమాట. బాగా చింత వచ్చిన పులుపు చావలేదన్న మాదిరిగా వీళ్ళు చేసే వ్యవహారం ఉంటుంది. మరి ఆ రీతిలో ఆ రోజున ఆ కేసుకి ఎవరైతే షూరిటీలు పెట్టున్నారో వాళ్ళ ఆస్తులు కూడా, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే దిశగా ఈ రోజున షూరిటీ పెట్టినందుకు వాళ్ళకే ముప్పు ఎదురైంది. వాళ్ళ ఆస్తులు కూడా పోయే దశకు వచ్చినాయి. వాళ్ళ మీద కూడా కేసులు అయ్యే పరిస్థితికి వచ్చింది. మరి మళ్ళీ
ఇప్పుడు మిగతా 5గురికి షూరిటీల మీద రిలీజ్ చేయడానికి కోర్టు బెయిల్ ఇస్తే మరి ఆ 5గురికి గాను 6 లక్షల కాడికి 6 30 లక్షలు అంటే 30 లక్షల రూపాయలు వాళ్ళకి షూరిటీ పెడితేనే కానీ వాళ్ళు బెయిల్ వస్తా ఉంది. ఈ 5గురు రేపటి రోజున మళ్ళీ వీళ్ళు స్టేషన్కి వెళ్ళి సైన్ చేయకపోయినా, స్టేషన్కి వెళ్ళి కనిపించకపోయినా మళ్ళీ ఆస్తులు జప్తు చేస్తారు. కాక మీ మీద కూడా తిరిగి కేసులు బనాయించే రోజులు వస్తాయి. ఎందుకనంటే ఇలాంటి వాళ్ళని నమ్మి మీరు షూరిటీలు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా రేపొద్దున కర్మఫలం అనుభవించాల్సి వస్తుంది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల రేపటి రోజున మరికొందరు మోసం చేసి ఇంకా వీళ్ళు పేటరేగిపోతారు. అందుకనే ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం వల్ల ఎవరైతే షూరిటీలు పెడతా ఉన్నారో నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను, రేపటి రోజున మీరు కూడా ఇదే రకంగా వీళ్ళలాగే దాక్కొని ఎక్కడుంటున్నారో తల్లి బిడ్డ ఇల్లు ఊరు అన్నీ కూడా వదులుకొని మీరు కూడా ఎవరికి తెలియకుండా ఒక చోట దాక్కొని బతకాల్సిన పరిస్థితి తెచ్చుకుంటారని చెప్తా ఉన్నాను. మరి ఇందులో ఇంకా ఈ 5గురిలో తన కూతురు నందిగామ హర్షిత కూడా ఉంది. ఆ హర్షితకు మాత్రమే ఈవిడి బెయిల్ అరేంజ్ చేస్తా ఉంది. అంటే చూడండి, వాడుకుంది వాళ్ళని కూడా వాళ్ళనే పక్కకు తోసేసింది. తన కూతురికి మాత్రమే ఈ సెట్టింగ్ చేసుకుంటా ఉంది ఈ మాటల మరి నందిగామ రాణి. అంటే ఎవరినైనా సరే వాడుకోవడంలో ఆవిడ దిట్ట అన్నమాట. ఇప్పటి కూడా అన్ని కోల్పోయినా, సర్వం కోల్పోయి రోడ్డు మీదకి వచ్చేసినా సరే కూడా ఇంకా వాడుకుంటూనే ఉందని అంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఆలోచించుకోండి. ఇప్పుడు షూరిటీలు పెడతా ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించుకోండి. ఒకసారి ఆమె స్మృతులు ఉన్నాయి కదా, ఒకసారి మీ అందరికి మళ్ళీ గుర్తు చేద్దామనే చిన్న ఆలోచన. చాలా రోజులైంది కదా ఆటి నందిగామ రాణిని ఒక్కసారి మళ్ళీ ప్రజలకు గుర్తు చేయాలనే చిన్న ఆలోచనతో నేను ఈ వీడియో చేస్తా ఉన్నా. ఆ రోజున కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేసి కాళ్ళ గోళ్ళలో ఉన్న మట్టి కూడా నాకేసి దేవుడు అంత దారుణమైన పరిస్థితిలో ఉన్న రోజు నాకేసి ఈ రకంగా మభ్య చేసింది. హైందవ దేవదేవుళ్ళు మొత్తం కూడా శివపార్వతులు, వినాయకుల వారు, మొత్తం వెంకటేశ్వర స్వామి, ఇలాగా అన్ని దేవదేవుళ్ళు ఫోటోలు ఉన్న పూజ గదిలో ఆయన పాదాలని ఈ రకంగా ఫోటో తీసి పెట్టి పూజ చేసిందండి. ఇలా పెట్టి పూజ చేసి ఫోటో తీసి ఆయనకి పెట్టడం. మరి ఈ హైందవ సమాజం ఎవరైతే సనాతన ధర్మ ఉద్ధారకులు ఉన్నారో ఇది జరిగిపోయి ఉండొచ్చు, కానీ ఈ టైప్ ఆఫ్ చేసినందుకు ఆవిడికి తగిన బుద్ధి వచ్చేలాగా ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఒకవేళ మీరు చేయలేకపోవచ్చేమో, కానీ ఖచ్చితంగా ఏదైతే ఈ పాపం చేసిందో ఆ పాపానికి ఆ దేవుడే ప్రాయశ్చిత్తం చూపిస్తూ ఉన్నాడు. కానీ చిన్న చిన్న విషయాల్లోనూ కూడా చిన్న వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టే ఈ యొక్క సనాతన ధర్మ ఉద్ధారకులు మరి ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈవిడిని ఎందుకని నిలదీయలేకపోయారని నేను అడుగుతా ఉన్నాను. ఈవిడి పైన ఈ రకమైన ఫోటోలు పెట్టి ఈ రకం చేసినందుకు ఈవిడికి ఏ విధమైన శిక్ష విధించారు అని చెప్పేసి నేను ఈ సనాతన ధర్మకుల్ని అడుగుతా ఉన్నాను. నేను ఈ రోజున ఈ నందిగామ ధర్మరాజు రాణి భర్త చెప్తా ఉన్నాడు కబుర్లు. ఏమన్నానంటే అతను మాట్లాడండి ఒకసారి. ఆ రోజున బావా రాణి ఏడుస్తుంది, ప్లీజ్ బావా గుంటూరులో ఉంటావా, రాణి కంటిన్యూస్ గా ఏడుస్తుంది, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, బావా ఒక్కసారి రాణికి కాల్ చేయండి, నువ్వు మాట్లాడకపోతే చాలా డిస్టర్బ్ అయిపోతుంది, బావా ఎక్కడ ఉన్నావు. వీళ్ళేంటనంటే వీళ్ళు ఏదో రకంగా ఈ దరిద్రాన్ని ఈ పెంటని ఏదో రకంగా వదిలించుకోవాలని సరే పోయిన కాడకు కొంత పోయినప్పుడు ఇక అంతటితో వదిలించుకుందామని చెప్పేసి ఈయన బ్లాక్లో పెట్టేస్తే నెంబర్ని ఏదో రకంగా ఆ ధర్మరాజు లేకపోతే ఈ రాణియో వేరే నెంబర్లు తీసుకొని సింపతి వర్కౌట్ చేసుకొని ఇలా పూజ గదిలో దండాలు పెట్టుకొని ఇలా కాళ్ళ నాకిన ఫోటోలు అన్నిట్లు కూడా ఆయనకి పెట్టి ఆయన్ని ఏదో రకంగా మభ్య పెట్టి మళ్ళీ వాడుకోవడం జరిగింది. సారీ బావా, నేను అడగడానికి చాలా సిగ్గుగా ఉంది, నాకు ఒక 20,000 ఇవ్వండి, అర్జెంట్ నీడ్ బావా. ఈయన నందిగామ ధర్మరాజు. ఏ అకౌంట్కి పంపాలని ఈయన HDFCకి పంపించండి బావా. ఓకే థ్యాంక్ యూ బావా, పంపాను రాజు. అప్పుడు పంపేశారు ఆయన. ఎంత టైంలో పంపించేశారని చూడండి, 6:36 PM-కి HDFCకి పంపించండి బావా అని పెడితే అదే సేమ్ టైంకి ఓకే అన్నారు. థ్యాంక్ యూ బావా అని 6:36 సేమ్ టైం ఆయన బావా ఓకే అన్నాడు. పంపాను రాజా 6:39కి సేమ్ 1 minute లో 20,000 ఆయనకి పంపించడం జరిగింది. ఓకే బావా, సింపుల్ అమౌంట్, చాలా చిన్న. అంటే
చిల్లర ఖర్చులకు కానీ మేడం నందిగామరానికి తెలియకుండా ఈయన అడుక్కున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా. బాకీ అతను ఈయన్ని కొట్టారన్నయ్య, ఎవరో బాకీ అతను వచ్చంట ఇతన్ని అలా ఆయన్ని కొట్టారంట. ఓహో హెచ్వైడి నుంచి ఎప్పుడు వచ్చాడు అని అడిగితే మార్నింగ్ HDFC SBI అనే అకౌంట్ వచ్చేది. ఈ రోజు ఆల్రెడీ వేసేసాను, SBI ఆల్రెడీ చెక్స్ వేసాము, లాస్ట్ వీక్ 5 lakhs అవే SBIకి వస్తాయమ్మా. సరే అన్నయ్య ఓకే. ఈ కొట్టాడు అని చెప్పేసి ఇంకొక 5 లక్షలు అక్కడ గుంజేసింది. నువ్వు నన్ను అన్బ్లాక్ చేయన్నయ్య, అన్బ్లాక్ చేయన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, అన్బ్లాక్ చేయి ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అన్నిసార్లు ప్లీజ్ అన్నప్పుడు మీరైనా కనీసం ఆలోచించి అన్బ్లాక్ చేయకుండా ఉంటే ఈ రోజున మీరు చక్కగా అమెరికాలో తిరిగేటోళ్ళు. వచ్చి ఇక్కడ అన్ని వదులుకొని కుటుంబ సభ్యుల్ని, భార్యని, పిల్లల్ని, మంచి లైఫ్ని అన్ని వదులుకొని ఇక్కడికి వచ్చి అందరినీ మేనేజ్ చేసుకుంటా ఇంతోడు అంతోడు అంతోడు ప్రతిోడు బెదిరింపే. ఆయన నిజంగా నేను చూస్తా ఉన్నా స్వయంగా దగ్గరుండి. ప్రతి ఒక్కరు కూడా బెదిరింపే. నీ స్కూల్కి ఇది లేదు, నీ స్కూల్ గేట్ రంగు లేదు, నువ్వు పెట్టడం ఇక్కడ స్కూల్, నీకు మొక్కుతా, నీ కాళ్ళు పట్టుకుంటా, భవిష్యత్తులో పిల్ల పెళ్లి ఉంది, ఎవరి నందిగామ హర్షితది పెళ్ళి ఉందంట, ఇప్పుడు నీకు ఇస్తేనే కదా నువ్వు నాకు ఏమైనా ఏం చదువుకుందా లేకపోతే ఏం చేసిందండి, ఈ చాటింగ్ రాతేంది, ఏం చదివింది, మళ్ళీ ఒక స్కూల్ కార్పొరేట్ స్కూల్ రన్ చేసింది ఇవిడి. ఏ రైటింగ్, ఏ స్పెల్లింగ్లో, ఏ ప్రొనౌన్సియేషన్లో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏమో అమెరికాలో కూర్చోరండి, ఈ ప్రొనౌన్సియేషన్ ఏం అర్థం చేసుకున్నారండి ఇట్లా మీరు, నాకు అర్థం అవ్వట్లేదు. ఏం చదివిందావిడ మీ చెల్లి, ముద్దుల చెల్లి, అర్థం కావట్లేదు నాకు. నీకు ఇస్తేనే కదా నువ్వు నాకు ఈమె ఆలోచించకుండా ఇస్తావు, నా నెంబర్ బ్లాక్ చేయడం నీకు సబబుగా అనిపిస్తుందా? కానీ మానసికంగా నలిగిపోతున్నాను, నీతో కాకుండా ఎవరితో మాట్లాడాలి. ఈవిడ నిజంగా ఈ స్కూల్ అసలు ఎలా రన్ చేసిందో కూడా అర్థం కావట్లేదండి. అంటే ఏమన్నా టీచర్స్ మీద వదిలేసి ముందుకెళ్ళిందా లేదో నాకు తెలియదు, కానీ ఈవిడ ఈ మెసేజ్ రాయడం చూస్తే నిజంగా ఈ రోజుల్లో అయితే ఈ జనరేషన్ అంటే ఎంతో టైం అవ్వలేదు కదా, ఒక 4-5 సంవత్సరాలు అయింది, 5వ తరగతి వాళ్ళు రాస్తారండి ఇంతకంటే బాగా నాకు తెలిసి. మెసేజ్ అంత ఘోరంగా రాస్తుంది. మరి ఏదంటారు చూడండి, అంకి గుణించుకొని చేసినట్టు లెటర్లు కలుపుకొని ఏ పిక్చర్ రాసింది. మరి ఆయన అర్థం చేసుకొని ఏదో రకంగా కాన్సెప్ట్ ఏంటంటే డబ్బు అన్న మ్యాటర్ అయితే అర్థమవుతుంది తప్ప మిగతా మ్యాటర్ ఏమి కూడా అర్థమయ్యేటట్టు లేదు. ఇక ఆయన కూడా డబ్బు అన్న పదం అర్థమైంది కదా అని చెప్పి మాకు ఎందుకులే అనుకున్నట్టు, ఇక అర్థమైనా అర్థం అవ్వకపోయినా డబ్బు విషయం అయితే అర్థమైంది కదా అని చెప్పేసి ఆయన కూడా గమ్ముకున్నాడు అనుకుంటా. సాక్షి పేపర్లో కూడా వచ్చింది, నందిగామరానికి చుక్కెదురు, కోట్ల రూపాయల మోసం కేసులో ముందస్తు బెయిల్ తిరస్కరణ. కామరకోట మండలం తడికిలపూడి గ్రామంలో శ్రీ హర్షిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన వ్యవహారంలో నిందితురాలు నందిగామరానికి హైకోర్టులో చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టి అవతల పడేసింది. ఇలాగండి ప్రతి పేపర్లో నందిగామరానికి హైకోర్టులో ఎదురు దెబ్బ, సొమ్ము వసూలులో ఆమెదే కీలక పాత్ర, ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ, బెయిల్ పిటిషన్ కొట్టివేత, మిగిలిన నిందితులకు షరతులతో కూడిన ముందస్తు బెయిలు. ఇప్పుడు ఈ కనకారమే కాకుండా అండి ఇంకా చాలా పనిచేసిందండి. లేని స్థలాన్ని కూడా విక్రయించి 6గురు మోసం చేసిందండి. అసలు ప్లేసే లేదు అక్కడ, ఒక ప్లేస్ ఉన్నట్టు సృష్టించి దానికి ఒక దొంగ డాక్యుమెంట్ తయారు చేసి దాన్ని వేరే వాళ్ళకి అమ్మిందండి. అయితే రాజావారి చేపల చెరువు సినిమా ఉంది కదా, అందులో చేపల చెరువు ఉండదు అక్కడ తెల్లారేసరికి అన్నట్టు, అలాగా లేని స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించి అమ్మేసింది కూడా అతనికి. అంటే ఏదో ఒక స్థలం చూపించి ఈ స్థలం మాది అని చెప్పి డాక్యుమెంట్ క్రియేట్ చేసి అమ్మేసింది. వాళ్ళు గోల దాంట్లో పైన కూడా ఆవిడ కేసు. ఇక ధర్మరాజు నందిగామరాని బాబు ఈయన మంచి ఫామ్లో ఉండగా డబ్బులు పంపిస్తా ఉన్న టైంలో మాత్రం మంజునాథలా ఉన్నావు నువ్వు. అసలు నిజంగా చూస్తూ ఉంటే సాక్షాత్తు శివుడు చూసినట్టే ఉంది. అంటే ఆయన హెయిర్ అయి పెంచుకొని ఇలా బొట్టు పెట్టుకొని మంచి వేరే రకంగా ఉండేదిలే. ఈ తగలక ముందు ఆయన కథ, ఆయన స్టైల్, ఆయన లెవెల్ మొత్తం కూడా వేరేలా ఉండేది అసలు. కానీ వీళ్ళు తగులుకున్నాక నవ్వకూడదులే, కానీ కాకపోతే నేను వీళ్ళ గురించి చెప్తా ఉన్నాను. ఆయన తడికిలపూడి ఎవరికి కనపడకుండా తడికిలపూడిలో కుటుంబ సభ్యుల్ని, ఊరిని, అమెరికాని, భార్యని, పిల్లల్ని అన్ని వదిలేసి ఇక్కడే వండుకుంటూ ఆయన జీవనం సాగిస్తా ఉన్నారు. సాధారణమైన జీవితం. అప్పుడు మంజునాథలా కనిపించిన ఈయనకి ఈ రోజున అరే తురే ఒరే ఆడు ఈడంటు ఇప్పుడు ఈయనకి. అప్పుడు మంజునాథలా ఉన్న ఆయన ఇప్పుడు రాక్షసుడు అయిపోయాడు అంటూ ఇప్పుడు వీళ్ళకి. ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా చెప్పాలండి మీకు. వీళ్ళ గత చరిత్ర అంటే సుధాకర్ గారి కంటే ముందు ఎలా ఉండేదంటే వీళ్ళ చరిత్ర. ఇదిగోండి వాళ్ళ ఇల్లు.
ఎదరు పెంకులు అంటే ఒక కాలనీ ఇల్లు ఉంటుంది చూడండి, పెంకు ఏదో నార్మల్ స్లాబు మార్చిపోయిన గోడలో, నాకు తెలిసి అయితే ఆ ఇల్లు దాదాపుగా స్వతంత్రానికి ముందు ఇల్లులా ఉన్నది. పెంకులు ఈ రకంగా సగం గోడలతో మొండి గోడలతో ఉంది. ఇలాంటి ఇల్లుని ఇలాగండి, ఇది ఎక్కడంటే వాళ్ళ సొంత గ్రామం, వాళ్ళ నాన్న ఉంటారనమాట. ఏది మంజునాథ అన్నాడు చూడండి, ఆ ముసలోడు ఉంటాక కూడా ఇల్లు ఈ రకం కట్టించిందండి ఆవిడ. ఈవిడ ఉండే ప్యాలెస్ వేరు, ఇక్కడ ఈ ప్యాలెస్ వేరు. ఆ ఇంటిని ఈ రకంగా మార్చి ఇలాగ ముసలోడు ఉంటాక కూడా ఇల్లు కట్టించింది అక్కడ. ఈవిడ పెట్టిన ఖర్చు మొత్తంలో కూడా ఈవిడ సొంతంగా సంపాదించిన పావలా కూడా లేదు ఇందులో. కానీ అద్దాల మేడ, రాజయోగం, గుర్రపు స్వారీ, ఒక రాష్ట్రపతికి ముందు ఎలా అయితే సైనిక దళం తీసుకెళ్తా ఉంటారో ఈవిడిని అలా తీసుకెళ్ళడం. చెంకి డైమండ్లు, మెడ కనపడినంత డైమండ్లు, చెయ్యి కనపడినంత బంగారపు గాజులు. కానీ ఎక్కడుందో చూసావు ఇప్పుడు, ఎక్కడుందో తెలిసావు ఇప్పుడు, అసలు ఆవిడ ఎక్కడ ఉంటుందో ఆవిడ నీడకు కూడా తెలియని స్థితిలో దాక్కుంటా ఉంది. వాళ్ళు ఎలా బతుకుతున్నారు అని అంటే, తినడానికి కూడా బయటకు వచ్చి ఏదోటి తినాలి అన్న ఆలోచన కూడా లేకుండా ఉంటున్నారు వాళ్ళు. బయటకు వస్తే ఎవరు పట్టేస్తారా అన్న ఆలోచనలో బతుకుతూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఇది వినండి ఒకసారి. అన్నయ్య గురించి చెప్పాలంటే నాకు మాటలు అయితే లేవు. అన్నయ్యకి రేపు ఈ రోజు వస్తానని చెప్పాడు. అన్నయ్యకి మీ సమక్షంలో చెప్తున్నాను నేను. అన్నయ్య, నేనైతే చెప్పేది ఏంటంటే, నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నాకు శక్తి ఉన్నంత వరకు కూడా, నా ప్రాణం ఉన్నంత వరకు కూడా, నా ఆశయం కోసం నువ్వు ఏదైతే చేసావో, నా ఆఖరు క్షణం వరకు కష్టపడితే ఇలాగే ప్రతి పేరెంట్లను కూడా హర్షిత అన్నది నువ్వు నేను శాశ్వతంగా నిలిచిపోవాలన్న మీలోనే కష్టపడతాను. ఇలాంటి నెరవేర్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏం చేసింది తెలుసా, ఇన్ని మాయ మాటలు చెప్పిన రాని సెక్యూరిటీతో ఆయన్ని ఆ గేట్ నుంచి బయటికి పంపించిందండి. ఆయన అపాయింట్ చేసిన సెక్యూరిటీ చేతనే ఆయన్ని బయటికి పంపించే పని చేసింది. ఇది ఆవిడ పెట్టుకున్న నమ్మకం. అంటే ఆ రోజు ఇంకా వస్తా ఉన్నాయి కదా అకౌంట్లోకి, ఇంకా రావాల్సినవి ఉన్నాయి కదా, ఆ మాదిరిగా ముందుకు నడిపింది ఆ రోజున. నా దైవం, నా ప్రాణం సుధాకర్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా దైవం, నా ప్రాణం కొరపాటి సుధాకర్ గారు అని ఆ రోజున మెడ కనపడినంతగా చెంకీ డైమండ్ మెడకు పెట్టుకొని ఆ రోజు చెప్పింది మేడం గారు. ఏమని? నా దైవం అని చెప్పేసి. మరి తర్వాత ఆడెవడో వాడు నన్ను చేసేదేంటి, తర్వాత ఇది చెప్పమ్మా చిన్నమ్మ. ఒకే రక్తం పంచుకుంటాల్సిన అవసరం లేదు. ఓకే. ఒకే బాధ పంచుకోవాలి అంటే ఓకే ఏకపదిగా అవసరం లేదు. ఓకే. ఒక్కరోజు కూడా అన్నయ్య నన్ను నాని అనిపించిన సందర్భం లేదు. అమ్మాని గుర్తిస్తాడు, అమ్మాని మెసేజ్ పెడతాడు. ఓకే. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. నేను ఐఎమ్ సో హ్యాపీ అన్నయ్య అంటే ఆ రోజు నాతో మాట్లాడతాడు. నువ్వు సంతోషంగా ఉండగా నేను చాలు అంటాడు. అంటే నేను బాధలో ఉంటే అసలు ఏమనగా ఫస్ట్ మీది, అసలు సుధాకర్ గారు ఫస్ట్ మీది ఏమని కాదు అనేది. అసలు 5 నిమిషాలకు ఒకసారి కాల్ చేస్తాడు. ఎంత బిజీలో ఉన్నా కూడా 5 నిమిషాలకు ఒకసారి కాల్ చేసి తినక కాల్ చేయి, ఇది మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడు అన్నయ్య, నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఇప్పుడు వల్ల చేయమని సమాముఖంగా శిరస్సు నుంచి కళామూలను చేస్తుంది. ఎంతసేపు కాళ్ళ మీద పడటం, కాళ్ళు నాగడం, ఈ డైలాగులే తప్ప వేరే మ్యాటర్ లేదు వీళ్ళ మధ్యన అసలు. ఇంకోటి ఏంటంటే ఒకే రక్తమై అవసరం లేదని కదా, ఎగ్జాక్ట్ లాస్ట్ డైలాగ్ కూడా తర్వాత చెప్పుంటుంది నాకు తెలిసి. ఒకే రక్తమై ఉండాల్సిన అవసరం లేదు వెన్నుపోటు పొడవడానికి, ఒకే రక్తమై ఉండాల్సిన అవసరం లేదు మిమ్మల్ని రోడ్డు మీదకి తీసుకురావడానికి, ఒకే రక్తం అస్సలు అవసరమై ఉన్న అవసరం లేదు నాశనం చేయడానికి అన్న దృఢ సంకల్పం మొత్తం కూడా లోనకు పెట్టుకొని బయట ఇలాంటి మాటలు చెప్పింది ఆ రోజునే ఈవిడ. నాకు ఒకసారి ఒక స్వర్గాన్ని నువ్వు పిచ్చిదారం ఎందుకు అవుతావులే, నా కళ నెరవేర్చావు. ఈ రోజు ఎవరు కూడా సుధాకర్ గారు తీసుకొచ్చి పెట్టారు అక్కడ అనే దానికన్నా కూడా వచ్చాడు చేసింది అనే పేరు నేను నాకు తీసుకొచ్చాను. నేను పేరు సంపాదించడానికి ముందుకు కూడా పెట్టలేదు. నువ్వు చేసింది అది ఏంటంటే కేవలం ఆశ ఆశయం అనే మాట నేను
అసలు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి. నా ఆశయం అంటదండి. ఏంటండి ఇప్పుడు ఆశయం? 10వ తరగతి ఫెయిలు, మెసేజ్ రాయడు రాదు, రూపాయి సంపాదన లేదు, ఒక పెట్టుకొని వెనకమాల ఏదో పెద్ద రాణి రుద్రమదేవి మాదిరిగా, లేకపోతే దేశానికి స్వాతంత్రం తెచ్చిన సమరయోధులాగా ఈ మాటలేంటో, ఈ బోక్రా మాటలేంటో, ఈ లంగ మాటలేందో, ఈ పనికిమాలిన మాటలేందో నాకు అర్థం కావట్లేదు అసలు. ఏదో నేను నా ఆశయం అంటది. ఏంది నీ ఆశయం? నువ్వేమైనా సంపాదించావా? లేకపోతే పేదలకు సాయం చేసావా? పెద్ద మీ కుటుంబం ఏమన్నా రాజకీయ వారసురాలు నువ్వేమన్నా? రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారసురాలు నువ్వేమన్నా? లేకపోతే నీ భర్త నందిగామ ధర్మరాజు ఏమన్నా మైసూర్ మహారాజా? ఏంది నీ ఆశయం? నువ్వు ఒక 10 గుడిసెల్లో 4 రోజులు ఫస్ట్ స్కూల్ పెట్టావు. అది కూడా నీ ప్లేస్ కాదు, ఆ గుడిసెలు కూడా నీ కాదు. ఒక 2-3 పిల్లలు పెట్టుకొని ఏదో నార్మల్గా చేసేదాన్ని. దాన్ని నా ఆశయం అని చెప్తా ఉన్నావు నువ్వు. ఆయన లేకపోతే ఈ రోజు మీ సమాధుల మీద మొక్కలు మొలిచాయి తెలుసా? మొక్కలు కాదు అసలు, కనీసం ఇప్పుడు సమాధులు కూడా ఉండేవి కాదు. పనికిమాలిన మాటలో ఈ మాటలు మాట్లాడకండి దయచేసి. నేను చెప్పిన మాట నేను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినాయో నాకు ఒక కారణానికి నాకు తెలుసు. నేను ఇంక ముందు ఏదైనా చిన్న తప్పులు చేసుకుంటే నన్ను క్షమించాను. ఇక్కడ నుంచి నీ మాట నేను ఏది చెప్పగలను. మళ్ళీ చెప్తున్నాను, ఒక చిన్నది ఏదైనా ఉన్నా కూడా దయచేసి ఉన్నా కూడా ఇంట్లో వచ్చి కాళ్ళు పట్టుకుంటాను, కాళ్ళు నాకెళ్తాను, నాకేం ప్రాబ్లం లేదు, నేను అటుకి రెడీ అంటుందండి. అది ఆవిడ చెప్పేది. స్కూల్లో లోన పిల్లలు చూడు ఎలా కుట్టే చిత్ర హింసలు పెట్టేసేదంటండి. నేనే స్వయంగా కళచెరువు దగ్గర గండిగూడులో ఒక పిల్లని 10th క్లాస్ ఎంతో చదువుతుంది. ఆ పిల్లని ఎలా కొట్టిందంటే, ఎంత విచక్షణారహితంగా కొట్టిందని అంటే, అసలు ఆ పిల్ల చూపించుకోలేని ప్లేస్లో కూడా కొట్టిందండి. అంటే ఏ రకంగా కొట్టింది, ఒళ్ళంతా వాతలు తేలిపోయినాయి. హ్యూమన్ రైట్స్లో పెట్టాము, ఎంక్వైరీ జరిగింది, చాలా కథ జరిగింది. అంత చిత్రహింసలు పెట్టేసింది. ఇంతకేమీ లేదు, చదువు గురించో లేకపోతే ఇంకోటే కాదు, వీళ్ళు ఏమైనా సుధాకర్ గారితో మాట్లాడుతున్నారేమన్న అనుమానం కలిగి ఆ స్కూల్లో చదివే పిల్లల్ని ఈ రకంగా చిత్రహింసలు పెట్టేది. లోనికి వెళ్ళి ఒక రాక్షస మాదిరిగా చేసేదంట లోన పిల్లల్ని. నిజంగా ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా, నేను ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు కేఆర్ఆర్ బైక్ మైండ్ స్కూల్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ స్కూల్కి వెళ్ళి ఆ పేరెంట్స్ మీటింగ్లో కూర్చుంటే, నన్ను కూడా ఇన్వైట్ చేశారు, వెళ్ళి కూర్చుంటే తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు, మాకు తెలియక నిజంగా ఇరుక్కుపోయామండి, టీసీ అడిగినా సరే బయటికి వెళ్తా కూరుకునేది కాదు, మా మీదే రివర్స్ గా గెట్ అవుట్ అనేదండి, కొట్టేది, తిట్టేది, సిగ్గుందా అనేది. ఆ పిల్లల మీద ఇంకా కోపం తీర్చుకోవాలంటే తల్లిదండ్రులు పిలిచి ఆ తల్లిదండ్రుల మీద, ఆ తల్లిదండ్రుల చేత ఆ పిల్లల్ని కొట్టించి రాక్షసానందం పొందేదంట ఆవిడ. ఆ వీడియో తీసుకునేదంట వాళ్ళని కొడతా ఉంటే. ఇంత సైకో దగ్గర అసలు పిల్లల్ని ఎలా చదివించాము మేము ఇన్ని రోజులు, అసలు ఆవిడ దగ్గర ఎలా బతికాము మేము, దండం పెట్టేసామండి బాబు మేము ఆవిడకైతే అని చెప్పేసి ఆ రోజు పేరెంట్స్ మీటింగ్ లో తల్లిదండ్రులు అందరూ కూడా చెప్పారు. నేను అక్కడ స్వయంగా కూర్చొని విన్నాను ఇవన్నీ కూడా. అంత దారుణమైన పరిస్థితి. అసలు నిజంగా ఇలాంటి వాళ్ళకి ఆ స్కూల్ పర్మిషన్ ఎలా ఇచ్చారు, ఆ స్కూల్ ఎలా రన్ చేయించారు 2 సంవత్సరాలు. ఇది కాకుండా ఆ రంగురంగుల బిల్డింగ్ల పేరు చెప్పుకొని దాదాపుగా ఒక 10 కోట్ల వరకు బయట అప్పులు వస్తారంట. మళ్ళీ ఈ స్కూల్ వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత వీళ్ళందరినీ ఎగతోసి ఆ స్కూల్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదా, మీరు ఆయన వెళ్ళి అడగండి అని వాళ్ళని ఎగత వస్తా ఉన్నట్టు. మళ్ళీ ఇగో చేసిందేమో మొత్తం నువ్వు, మళ్ళీ వాళ్ళనేమో వీళ్ళ మీదకి ఎగదవడం, గొడవలు పెట్టించడం, రకరకాల స్ప్రెడ్ చేయడం, ఏదో రకంగా ప్రతిష్టని దెబ్బ కొట్టాలి, వాళ్ళ స్కూల్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి, ఈ చెప్పుకుంటూ తిరుగుతూ ఉంది. ఇంకా కూడా మనకేమోనో బెయిల్ రాదు, బయట కనపడితే ఎత్తేస్తారు. ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు మన పరిస్థితి. ఇంకా కుయుక్తులు పన్నుకుంటూ, ఇంకా ఇలాంటి దొంగ వేషాలు వేసుకుంటూ ప్రజల్ని మోసం చేయాలి, తల్లిదండ్రులు మోసం చేయాలి, పిల్లల భవిష్యత్తుని కాల రాయాలనే ఆలోచనలు విరమించుకోకపోతే ఇప్పుడు ఎంత జరుగుతా ఉందో నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఉన్న ఈ నిమిషానికి మించి ఎక్కువ అక్కడ ఉన్నా నీకు ప్రమాదమే అని నీకు తెలుసు. మరో నిమిషంలో నువ్వు వేరే ప్లేస్లో ఉండాలి అని నీకు తెలుసు. అయినా సరే నువ్వు ఇలాంటి కుయుక్తులు పొందుతున్నావంటే రేపటి రోజున మీ భవిష్యత్తు ఇంకా అంధకారంలోకి వెళ్ళిపోతుంది. దయచేసి ఇప్పటికైనా మానుకొని క్షమాపేక్ష కోరి మీ బతుకు మీరు బతకండి. ఇప్పటికీ కూడా నేను చెప్తా ఉన్నా, నాకు తెలియదు కానీ ఇన్ని చేసినా సరే మిమ్మల్ని క్షమించి వదిలేసే మనసు ఆయనకు ఉందని నాకు తెలుసది. ఎందుకంటే ఎవరైనా సరే కష్టమని వస్తే ఖచ్చితంగా ఆయన్ని చంపడానికి ప్రయత్నించినా సరే నిన్ను క్షమించి వదిలేసే మనసు సుధాకర్ గారిది. నేను చెప్పేది ఏంటంటే అక్కడ చాలా మంది పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంది. వాళ్ళ నమ్మకం మీద, వాళ్ళ యొక్క అభిమానం మీద ఈ స్కూల్ ఇప్పుడు రన్ అవుతా ఉంది. ఇలాంటి కుయుక్తులు మానుకొని మీ బతుకు మీరు బతకండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.